హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ థంబ్నెయిల్ చూసి షాక్ అయ్యారా ఏంటి? మామిడికాయ లేకుండా మామిడికాయ పులిహోర ఎలా చేసింది అనేసి అదేంటో చెప్తాను చూడండి. అదేం లేదండి, ఇప్పుడు సీజన్ కాదు కదా, మామిడికాయ సీజన్లో అయితే సమ్మర్లో అయితే మామిడికాయలు ఎక్కువ వచ్చేస్తాయి కదా. సో సమ్మర్లో కాకుండా మనం మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలంటే నేను ఈ విధంగా అయితే చేసుకొని పెట్టుకుంటాను. అది ఎలా అంటే మంచిగా పుల్లగున్న మామిడికాయలు తీసుకొని దాని మీద చెక్కు మొత్తం తీసేసి మంచిగా తురుముకొని అందులో కొద్దిగా ఎక్కువే సాల్ట్ కలుపుకుంటాను. సాల్ట్ కలుపుకొని ఒక గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. అది మనకు 1 year వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే యూస్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుందండి. ఫ్రెష్గా చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసుకోండి. నెక్స్ట్ 1/2 teaspoon ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. 1/2 teaspoon జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, చిన్న కట్ చేసుకొని వేసేసుకోండి. ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇందులోకి ఒక 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా స్టోర్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసేసుకోండి. లేకపోతే మనం ఫ్రెష్గా మన ఇంట్లో ఉంటే ఫ్రెష్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2 tablespoons యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఒక 1 minute అయితే ఉంచేయండి. జస్ట్ ఒక 1 minute అయితే ఉంచేయండి. 1 minute ఆ విధంగా గరిటెతో అయితే తిప్పేయండి, మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను మామిడికాయ తురుము ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో అందుకే ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసేస్తున్నాను సాల్ట్, అంతే. మీరు మామిడికాయ తురుము ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ ఎక్కువే యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే కొద్దిగా తక్కువ సాల్ట్ ఉంటే తొందరగా పాడైపోతుంది తురుము. సో అందుకే కొద్దిగా ఎక్కువ సాల్ట్ వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు పోపులోకి మనం ముందుగా వండుకొని పెట్టుకున్న రైస్ని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మనం మార్నింగ్ వండుకున్నప్పుడు రైస్ మిగిలితే ఆ రైస్ను కూడా ఈ విధంగా పోపు పెట్టుకోవచ్చండి. అలా అయినా కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.